తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏవైనా సభలు పెడితే ఈ సభలను మాత్రము పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిన్నటికి నిన్న మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి వీళ్ళు ఒక సభను నిర్వహించారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కేసీఆర్ గారు కూడా ఒక సభను అయితే నిర్వహించారు. ఇక్కడ ఈ సభల్లో కేసీఆర్ గారు సభ నిర్వహించినప్పుడు, జగిత్యాలలో నిర్వహించినప్పుడు ఎవరైతే ప్రజలు ఆ సభకు వచ్చారో, ఈ సభకు వచ్చిన వారే కాకుండా చాలా మంది ప్రజలు కూడా బయట నిలబడి బయట ఏవైతే స్క్రీన్స్ ఉంటాయో ఈ స్క్రీన్స్ పైన కూడా కేసీఆర్ గారు ఏమి ప్రసంగిస్తున్నారని చెప్పి ఆయన స్పీచ్ను అయితే వింటున్నారు. కేసీఆర్ గారికి ప్రజల నుంచి ఇంత ఆదరణ అయితే ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తీసుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను విడుదల చేసిన తర్వాత ప్రసంగిస్తుంటే ఆయన ఏం స్పీచ్ ఇస్తున్నారని చెప్పి కనీసం జనాలు వినకుండా ఆయన మీటింగ్ నుంచి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ నుంచి జనాలు మొత్తం బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం అయితే ఇది. అసలు వీళ్ళిద్దరి గురించి మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.